వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం సిటిజన్ హాస్పిటల్ నుంచి ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, మీతో ఇంటర్వ్యూ అనగానే చాలామంది అంటే మాకు తెలిసిన సర్కిలే మాకున్న వెన్ను ప్రాబ్లం గురించి సార్ని అడగండి అని చెప్పేసి, ఎందుకంటే మేము హాస్పిటల్కి వెళ్ళినా కూడా బిజీగా ఉంటా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. సో కొంచెం అంటే అసలు మన వెన్ను స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అందరూ కూడా కూర్చొని జాబ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ పోస్ట్ తెలియక ఎటు పడితే అటు కూర్చుంటూ ఉంటారు. దానివల్ల కూడా వెన్నెముక సమస్యలు వస్తూ ఉంటాయా? అసలు వెన్ను స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనేది చెప్తాం సార్. వెన్ను స్ట్రక్చర్ అంటే అండి, ఇట్ ఈస్ లైక్ ఎ కర్వ్ ఇన్ ద సెన్స్. మెడ ఒక కర్వ్లో ఉంటుంది, వీపు భాగం అంటే చెస్ట్ భాగం కర్వ్ ఉంటుంది, నడుము భాగం కర్వ్ ఉంటుంది, కింద తోక భాగం కర్వ్లో ఉంటుంది. ఓకే. సపోజ్ ఇఫ్ టేక్ మనం ఈ హెడ్ తీసుకున్నాం అనుకోండి, హెడ్ నుంచి వెన్నుపూస వస్తూ ఉంటుంది. వెన్నుపూస ఇంకా హెడ్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మెడ ఈ షేప్లో ఉంటుంది. ఓకే. తర్వాత వీపు ఈ షేప్లో ఉంటుంది. తర్వాత నడుము ఈ షేప్లో ఉంటుంది. అంటే దీన్ని సర్వైకల్ స్పైన్, దీన్ని డార్సల్ స్పైన్, దీన్ని లంబర్ స్పైన్ అంటాం. ఓకే. అంటే ఈ షేప్లో ఉంటుంది అన్నట్టు. ఇక్కడ దాకా వీపు అనుకోండి, ఇది మన నడుము భాగం ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఓకే. ప్రతి భాగంలో ఎముకలు ఫిక్స్డ్ అన్నట్టు. అంటే ఎవరికైనా కానీ అన్ని యానిమల్స్కి, అంటే మ్యామల్స్ అంటాం కదా, మ్యామల్స్ అన్నిటికి. సపోజ్ ఎముకలు మెడలో 7, డార్సల్ స్పైన్ లో 12, నడుములో 5, కింది భాగం సాక్రం ఇట్లా ఉంటుంది మళ్ళీ. సాక్రం అంటే సాక్రం ఇది, కాక్సిక్స్ ఇది ఆల్మోస్ట్ తోక ఎముక అనుకుంటాం. సో ఇది షేప్, అందుకని బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సో ఇట్లా మనకు స్ట్రైట్ ఇట్లా గడకర లాగా ఉండదు. సో దాని ఏమంటారు, దీనికి మెడకి ఒక షేప్, దానికి తగ్గట్టుగా కింద నడుములో మ్యాచ్ అవుతుంది. కింద మళ్ళీ దీనికి ఈ డార్సల్ స్పైన్ కి ఇది మ్యాచ్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు మనం మామూలు సబ్జెక్ట్ లోకి వస్తే చిన్న ఏజ్ లోనే ఎక్కువ మందికి బ్యాక్ పెయిన్ అంటుంటారు. అంటే ఇది బ్యాక్ పెయిన్, అదేవిధంగా ఈ వెన్నెముక నొప్పి, ఈ రెండు ఒకటేనా లేకపోతే రెండు డిఫరెన్స్ అండి? బ్యాక్ పెయిన్ అంటే ఇట్ కెన్ బి లోవర్ బ్యాక్ పెయిన్ ఆర్ మిడ్ బ్యాక్ పెయిన్ ఆర్ నెక్ పెయిన్. బ్యాక్ పెయిన్ అంటే హోల్ బ్యాక్ పెయిన్ తీసుకుంటాం. మెడ నొప్పి, వీపు నొప్పి, నడుము నొప్పి కూడా బ్యాక్ పెయిన్ అంటాం. ఓకే. ఆర్ వెన్నుముక నొప్పి అన్న అదే అనుకోవాలి. సో 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే వెన్ను ఎముక వేరు, వెన్ను పాము వేరు. అందుకనే ఇప్పుడు చాలా మంది నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఎముక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. సరే, 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇప్పుడు వెన్నుపూసలో వచ్చే ప్రాబ్లమ్స్ 2, ఒకటి ఎముక నుంచి వస్తాయి, ఒకటి నరం నుంచి వస్తాయి. ఎముక నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ 98% దాకా ఉంటాయి. వెన్నుపూస నరంలో ఉండే ప్రాబ్లమ్స్ చాలా. వెన్నుపూస నరంలో ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ ఏమైనా కణితలు ఉండడం కానీ, ట్యూమర్స్ ఉంటాం కదా, ట్యూమర్స్ ఉండడం కానీ, ఒకసారి మైలైటిస్. డిస్క్ అనేది మళ్ళీ వెన్నుపూస ఎముకకే వస్తుంది. ఎముక మధ్యలో ఉండే కుషన్ డిస్క్. సపోజ్ ఇప్పుడు ఎముక ఉంది అనుకోండి, ఇట్లా వెన్నుపూస ఎముక, ఇది ముందు భాగం ఇట్లా ఉంటుంది. ఇది ఒక ఎముక అనుకోండి, దాని కింద ఎముక దీనికి ఇట్లా అటాచ్ అయి ఉంటుంది. ఇది వచ్చి దీన్ని అటాచ్ అయి ఉంటుంది. ఇట్లా మళ్ళీ దాని కింద భాగం, ఈ మధ్యలో ఉండే భాగం డిస్క్. ఇది డిస్క్. ఇది మధ్యలో నరం వెళ్తా ఉంటుంది. అంటే ఇది ముందు భాగం, ఇది మధ్య భాగం, ఇది వెనకాల భాగం. ఈ ముందు భాగానికి వెనకాల భాగం మధ్యలో వెన్నుపూస నరం వెళ్తా ఉంటుంది. అండ్ ప్రతి ఎముక మధ్య నుంచి ఇట్లా నర్వ్స్ ఇట్లా బయటకు వస్తూ ఉంటాయి. మనకు మామూలుగా డిస్క్ ప్రాబ్లమ్స్ అంటారు కదా, డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే ఇదే. ఈ డిస్క్ బయటకు వచ్చి ఈ నరాన్ని ఒత్తడం కానీ, డిస్క్ బల్జ్ అంటా ఉంటారు. డిస్క్ బల్జ్ అంటే ఈ డిస్క్ వచ్చి ఈ నరాన్ని. ఇప్పుడు ఇది మనం సైడ్ సెక్షన్ చూస్తాం. యాక్సియల్ సెక్షన్ అంటే ఇదే వెన్నుపూసని క్రాస్ సెక్షన్ గా చూస్తే ఎట్లా ఉంటుందంటే, ఇదంతా ఎముక అనుకోండి, ఇట్లా ఎముక ఉంటుంది. ఇది ఎముక షేప్. ఈ మధ్యలో నరం ఉంటుంది. ఈ మధ్యలో నరం, ఇది నరం. ఇది మళ్ళీ ఎముక మధ్యలో డిస్క్. ఇది ఎముక తీసుకోవచ్చు, డిస్క్ తీసుకోవచ్చు. కానీ చిన్న ఏజ్ లో చూస్తా ఉన్నాం కదా సార్, ఒకప్పుడు ఏజ్డ్ పర్సన్స్ లో అంటే ఒక 50-60 అట్లా వచ్చాయంటే వీళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చింది, వెన్నెముక సమస్యలు వచ్చాయని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు చిన్న ఏజ్ లోనే ఎందుకు వస్తా ఉన్నాయి సార్? చిన్న ఏజ్ అంటే అండి డిపెండ్స్. కొంతమందికి బై బర్త్ కూడా ఉంటాయి చేంజెస్, కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేంటంటే వి అబ్జర్వ్ లెస్ దాన్ 15 years లోపలే కనిపించేస్తుంది. వాళ్ళలో ఏంటంటే ఎముకలో వెన్నుపూస వంపు ఉండడం కానీ, ఎముకలో మార్పులు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అదర్వైజ్ చిన్న వయసు అంటే మీ ఉద్దేశంలో సపోజ్ ఇట్ ఈస్ వర్కింగ్ క్లాస్, అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ నుంచి 25-30 కూడా వస్తున్నాయి సార్. 25-30 అనేది మేజర్ గా ఈ డిస్క్ అరుగుదల వల్ల వస్తాయి. మళ్ళీ డిస్క్ ఎందుకు అరిగిపోద్ది అంటే దర్ మల్టిపుల్ రీజన్స్. లైక్ మనం అన్ఈవెన్, మీరు అన్నట్టు అన్ఈవెన్ సిట్టింగ్, పోస్చర్ మార్చడం, ఆర్ ఇప్పుడు మోస్ట్ కామన్ గా చూసేది ఏంటంటే ఈ స్పోర్ట్స్
స్పోర్ట్స్ ఒకటి, జిమ్ ఒకటి. ఆ, జిమ్ లో Weight ఎక్కువ వెయిట్స్ ఎత్తడం, ఇట్లా, వెయిట్స్ ఎత్తడం, ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా yes, ఈ డెడ్ వెయిట్స్ అనేవి ఇప్పుడు మోస్ట్ కామన్. వాస్తవం చెప్పాలంటే డెడ్ వెయిట్స్ అనేది వెన్నుపూస కండరాలకి, అంటే వెన్నుపూస Okay. కండరాలు వెనకాల ఉంటాయి. ఆ కండరాలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ టు ఓకే ఈ ప్రాపర్ ఎయిడ్. అంటే ఆ ట్రైనర్ కాదు, మన ట్రైనర్, సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉంటే బాగుంటుంది. ఓకే, నిన్ననే ఒక అబ్బాయి వచ్చాడు, ఆ. ఆ అబ్బాయి చెప్తున్నాడు, సార్ నేను కోచింగ్ కి ఇంతకుముందు వెళ్ళేవాడిని ట్రైనర్ దగ్గరికి, హీ వాజ్ వెల్ సర్టిఫైడ్, బట్ నాకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక 3 months నుంచి వస్తుంది, కానీ ఆయన సర్టిఫైడ్ కాదు సార్, చెప్తాడు కానీ అంటే Okay. ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఈజ్ నాట్ నాట్ సర్టిఫైడ్. సర్టిఫైడ్. ఓకే, అంటే వాడు చూపించాడు నాకు ఆ వీడియో, అంటే Mhm. డెడ్ వెయిట్ అయితే నువ్వు చెప్పా ఇది కాదు ఎత్తే పద్ధతి, ఎందుకంటే ఐ వాజ్ ఆల్సో ఏ విక్టిమ్ ఆఫ్ డెడ్ వెయిట్. ఓకే, నిజం చెప్పాలంటే ప్రాబ్లీ 8 years బ్యాక్ అట్లా నేను డెడ్స్ చేస్తుంటే ఐ హ్యాడ్ ఏ స్మాల్ డిస్క్ ఇష్యూ అప్పట్లో. ఓకే, ఓకే, సబ్సైడ్ సబ్సిక్వెంట్లీ, అది వేరే విషయం లేదు. ఓకే సార్. మనం కూర్చునే పొజిషన్ని బట్టి కూడా మనకు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మనం ఇంట్రడక్షన్లో చెప్పాం కదా సార్. అంటే ఒకవేళ ఇప్పుడు మీరు కూర్చోగలరు బాబు నిలబడి వర్క్ చేయండి అంటే కాదు, అది ఖచ్చితంగా కూర్చొని వర్క్ చేయాల్సిందే. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, Yeah, yeah. బ్యాంకింగ్ సెక్టార్స్ కావచ్చు, ఇప్పుడు అన్ని బిజినెస్ కావచ్చు. సో అట్లా కూర్చునే పొజిషన్లో మనం ఎప్పుడు అంటే ఎంతసేపు కూర్చొని తర్వాత మళ్ళీ అట్లా నడిచినట్టు కావచ్చు, చిన్న కదలిక కావచ్చు అనేది ఎట్లా తీసుకోవాలి? యాక్చువల్గా సిట్టింగ్ ఈజ్ ద స్మోకింగ్, న్యూ స్మోకింగ్. అంటే స్మోకింగ్ వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయో సిట్టింగ్ వల్ల కూడా అన్ని ఇబ్బందులు ఉంటాయి. దట్ ఈస్ రీసెంట్లీ WHO ఒక ప్రాబ్లీ 3 years బ్యాక్ అనుకుంటా వాళ్ళు ఇచ్చారు, సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని. ఓకే, సో సిట్టింగ్ అనేది ఏంటంటే అన్నిటికన్నా స్పైన్ లో అంటే వెన్నుపూస డిస్కులకి లోడ్ పడేది ఎక్కువ సిట్టింగ్ లోనే, ఓకే, ఎందుకంటే ఇట్ ఈస్ ప్రెషర్ ఫ్రమ్ బోత్ అప్ అండ్ డౌన్. సో అడ్వైజ్ ఏంటంటే డోంట్ సిట్ ఫర్ లాంగ్ టైం. అంటే ఇప్పుడు మీ వర్క్ లో మీకు 4-5 hours కూర్చోవాలనుకోండి, ఓకే, అట్లీస్ట్ ఎవ్రీ 30 minutes కో 40 minutes కో ఒక బ్రేక్ తీసుకుంటే బెటర్. ఓకే, ఓకే, ఇంకా కొన్ని విషయాలు అంటే స్టూడెంట్స్ చూస్తాం ఇప్పుడు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళు నీట్ ప్రిపరేషన్ అని లేకపోతే ఐఐటి ప్రిపరేషన్ గంటలు పడి కూర్చుంటూనే ఉంటారు. వాళ్ళకు కూడా చెప్తాం కూర్చోగంట అట్లీస్ట్ ఒక 2 నిమిషాలు వేసి మళ్ళీ కూర్చోండి అండ్ డూ సమ్ స్ట్రెచెస్, బ్యాక్ స్ట్రెచెస్ ఇట్లా కూర్చున్నప్పుడు. ఇంకోటి మన కంట్రోల్లో ఏంటంటే డ్రైవింగ్. మనం ట్రాఫిక్ లో చూస్తాం ఒకసారి స్టక్ అయిపోతాం డ్రైవింగ్ లో, 2 గంటలు కూర్చోవాల్సి వస్తుందేమో. ఇక్కడ నుంచి 1 kilometer 2 kilometers ఒకసారి 1-2 గంటలు పట్టేస్తుంది. సో దట్ ఈస్ నాట్ దట్ కెనాట్ బి అవాయిడెడ్. ఇప్పుడు ఎక్కువ ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళలో కూడా బ్యాక్ పెయిన్ చూస్తూ ఉంటాం కదా సార్. అంటే అది గతుకులు ఇట్లా పలానా చోట స్పీడ్ బ్రేకర్ వచ్చింది, మరి స్పీడ్కి వెళ్ళిపోయాము, మాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అంటుంటారు. సో దాని వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుందా? డెఫినెట్లీ అండి. ఓకే, ఈ గతుకుల్ రోడ్ ప్లేయింగ్ ఆర్ గుంటలు అవి ఆల్మోస్ట్ ఒక్కోసారి 1 feet ఉంటాయి గుంటలు, వాటి వల్ల ఈ కుషన్, ఈ వెన్నుపూస ఎముకల మధ్య కుషన్ డిస్క్ ఉందన్న. కుషన్ అంటే ఇట్స్ నాట్ ఏ సాఫ్ట్ స్ట్రక్చర్, మెత్తగా ఉండదు డిస్క్ అనేది. డిస్క్ ఇస్ వెరీ వెరీ ఫర్మ్ స్ట్రక్చర్. ఆల్మోస్ట్ వాస్తవం చెప్పాలంటే ఒక హెల్దీ డిస్క్ ని, అంటే మనం మీ సర్జరీ టైంలో చూస్తాం కదా, దాన్ని పోక్ చేస్తే బ్లేడ్ కూడా వెళ్ళదు, అంత హార్డ్ ఉంటుంది అది. ఓకే, ఓకే. కానీ అరిగిపోయిన డిస్క్ అంటే మనం ఎట్లా గుర్తిస్తామంటే, ఇప్పుడు స్కానింగ్ చేస్తే ఎముకల మధ్యలో డిస్క్ డార్క్ గా కనిపిస్తుంది. అంటే ఎంఆర్ఐ స్కాన్ లోపల డార్క్ ఉంటుంది కానీ ఎంఆర్ఐ స్కాన్ లో మనకి డార్క్ కనిపిస్తుంది. దట్ వాట్ వి కాల్ ఎస్ డీజనరేటెడ్ డిస్క్ డిజీజ్ అంటాం. అయ్యి దోస్ ఆర్ ప్రోన్ ఫర్ మోర్ ప్రొలాప్స్. అంటే సపోజ్ మీకు డీజనరేటెడ్ అరిగిపోయింది అనుకోండి, ఈ డిస్క్ అరిగిపోయింది అనుకోండి, మీరు గుంటలో పడినప్పుడు దానికి ఉన్న స్టిఫ్నెస్ ఉండదు. సో బయటికి పాప్అవుట్ అయిపోతుంది. పాప్అప్ అయిపోయి నరాన్ని ఉత్తడం, దానివల్ల మన కాళ్ళు లాగడం అట్లా జరుగుతూ ఉంటుంది. అరిగిపోయిన డిస్క్ ఇట్ సెల్ఫ్, డిస్క్ అనేది ఏంటంటే, ఇప్పుడు డిస్క్ అనేది కూడా ఒక జాయింట్ లాగా. ఇప్పుడు వెనకాల ఈ జాయింట్ ఉంది వెన్నుపూసలో, ఇది ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం, బయటని ఒక జాయింట్ ఫ్యాసెట్ జాయింట్ అంటాం. ఇది డిస్క్ కూడా ఒక జాయింట్ లాగానే. అంటే కొంచెం మంచి మొబిలిటీని అలౌ చేస్తుంది అన్నట్టు, ఎంత కావాలో అంతే. మనకి నార్మల్ గా ఈ డిస్క్ మొబైల్ అయితే ఒక 5 degrees ఇట్లా ముందుకు వెళ్ళడం, 5 degrees వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్లేషన్ కూడా ఒక 1 mm ముందుకు వెళ్ళడం జరుగుతుంది, అంత అలౌ చేస్తుంది. కానీ అరిగిపోయిన డిస్క్ కి ఆ మొబిలిటీ ఉండదు. సో ఇట్ బికమ్స్ అన్స్టేబుల్. అంటే ఎముక మధ్యలో డిస్క్ అరిగిపోయినప్పుడు కదలిక ఎక్కువ ఉండిపోతుంది. దానివల్లనే మనకి బ్యాక్ పెయిన్, చాలా మంది మిడిల్ ఏజ్డ్ పీపుల్ లైక్ బిట్వీన్ 25 to 40 వెరీ కామన్ బ్యాక్ పెయిన్ అని చెప్తా ఉంటారు. ఎక్స్రేస్ తీస్తే మనకి నార్మల్ సుపైన్ ఎక్స్రేస్ లో ఏం కనిపించవు. అంటే సుపైన్ అంటే పడుకోబెట్టింది తీసిన ఎక్స్రే, నుంచోబెట్టింది తీసిన ఎక్స్రేలో మనకు తెలుస్తుంది. ఎక్స్రేలో మనకి డిస్క్ కనిపించదు. కాకపోతే డిస్క్ హైట్ ఎలా ఉంది అంటే, 2 పైన డిస్క్ కింద డిస్క్ కంపేర్ చేసుకుంటే ఒక డిస్క్ అరిగిపోయి అంటే 2 bones దగ్గరకు అయిపోతాయి అన్నట్టు, ఆ డిస్క్ అరుగుదలని చెప్తాను. మన సిటిజన్ హాస్పిటల్లో మెయిన్గా ఏ ప్రాబ్లంతో ఎక్కువ వస్తూ ఉంటారు సార్? అంటే ఈ మధ్య మీరు ఎక్కువ మందితో మాట్లాడుతూ ఉంటారు, చాలా సర్జరీస్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటారు.
ఏ ప్రాబ్లం అని వస్తా ఉన్నారు? అంటే మేము డ్రైవింగ్ చేసే వాళ్ళమనా, లేదంటే సిట్టింగ్ పొజిషన్లో జాబ్ చేసే వాళ్ళమనా, ఎట్లా వస్తున్నారు? మేజర్లీ ఇప్పుడు సిటిజన్ హాస్పిటల్ ఈజ్ ఇన్ వాట్ యూ కాల్ మేజర్ ఐటీ హబ్లో ఉంటుంది. Yes, yes. మోస్ట్ కామన్గా ఏంటంటే ఈ సిట్టింగ్ జాబ్స్ వాళ్ళు కాబట్టి మేజర్లీ యంగ్ పీపుల్ అయితే బ్యాక్ పెయిన్స్ అండి ఓకే, బేసికలీ. ఓకే. వాళ్ళకి ఎవాల్యుయేట్ చేసుకుంటే కనుక మనకు తెలుస్తుంది వాళ్ళకి ఆ డిస్క్ ఇష్యూస్ ఉన్నాయని బేసికలీ. ఇంకోటి మెడ, ఓకే. వాళ్ళు మెడ నొప్పితోటి చాలా మంది ఆహా. వస్తున్నారు. మెడ నొప్పికి రీజన్ మెయిన్గా ఏంటంటే ఐ డోంట్ సే మానిటర్, దిస్ బేసికలీ మొబైల్ ఫోన్స్. ఓకే. ఇది ఈ హెడ్ వెయిటే 7 kilos దాకా ఉంటుంది. ఓకే, ఓకే. ఆ హెడ్ మీద మెడ ఉండాలి. మనం ఉంచున్నామంటే ఇంకా దానికి ఎక్కువ లోడ్ పడిపోతా ఉంటుంది. ఓకే, లోడ్ పడినప్పుడు ఇట్లా ముందుకు బెండ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ డిస్క్ అరిగిపోయి వెనక్కి వెళ్తా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఓకే. వెనక్కి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారు, చేతుల్లో తిమ్ములు రావడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఓ. వాళ్ళు ఒకళ్ళు వీఆర్ ఆల్సో మోర్ ప్రోన్ ఫర్ దట్. మా సర్జరీస్ కూడా అన్ని ఇట్లా బెండ్ ఉంటాయి కదా, మాకు కూడా ఎక్కువ. ఇంకా మేము ఒక హెడ్ గేర్ పెట్టుకుంటాం పైన తల మీద, అవును. Yes, yes, అది yes. ఒక 1/2 kilo అట్లా ఉంటుంది. ఆహాహా. దానికి ఇదంతా వెయిట్ కలిపితే అది ఎక్కువనే. మాకు Okay. వీఆర్ ఆల్సో మోర్ ప్రోన్ ఫర్ దిస్ నెక్ కానీ ప్రాబ్లమ్స్. మీకు మళ్ళీ దాని ట్రీట్మెంట్ ఎట్లా అనేది మీకు తెలుసు కాబట్టి నెక్స్ట్ మీరు మళ్ళీ రివర్స్ చేసుకోగలరు. అంటే అందరూ రెగ్యులర్ చేసుకోలేరు. రెగ్యులర్ గా ఏంటంటే నెక్ స్ట్రెచెస్, నెక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, చేసుకుంటా ఉండాలి రెగ్యులర్ గా. సరే, ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు అసలు మనం ఎంత కాదన్నా వాళ్ళు ఏడ్చి మారం చేసి మరి మొబైల్స్ తీసుకుంటా ఉంటారు, ఇట్లా పట్టుకొని ఉంటారు. సో పిల్లల్లో ఎట్లాంటి ప్రాబ్లం చూస్తూ ఉంటాం సార్ ఇట్లాంటి మొబైల్ చూసినప్పుడు? యూజువల్లీ అంటే లెస్ దాన్ 15 years వాళ్ళైతే ఈ హెడ్ ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఎవరు అంటే ఈ ఫోన్ వల్ల వేరే కంపెనీస్ వచ్చారు కానీ మెడ నొప్పితో అయితే రాలేదండి. Okay. వస్తారేమో ఫ్యూచర్ లో తెలియదు. ఓకే, బట్ యాజ్ ఆఫ్ ఎందుకంటే చిన్నపిల్లలు డిస్క్ హైట్ చాలా పెద్దగా ఉంటుందండి, వెరీ హెల్తీ డిస్క్. ఓకే. సో వెరీ అన్లైక్లీ, అది చెప్పాను కదా 15 to 20 మధ్యలో స్టార్ట్ అవుతా ఉంటాయి డీజనరేషన్స్. అంత ముందు డిస్క్ డీజనరేషన్ అనేది ఉండదు, ఓకే. వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి లేండి చిన్నపిల్లలు. అంటే అందరికి కామన్ గా ఒక ప్రాబ్లం ఉంటుందండి, ఇన్ఫెక్షన్, ఎస్, ఎస్. చీమ్ పట్టడం, ట్యూమర్స్. ఇది ఏ వయసుకైనా, ఈవెన్ పుట్టినోడి నుంచి చనిపోయేదాకా ఎవరికైనా ఉండొచ్చు. అదర్వైజ్ పిల్లల్లో ఉండే ప్రాబ్లమ్స్ వేరు మళ్ళీ. మూర్తి సార్తో ఇంటర్వ్యూ అనగానే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా తీసుకొని వచ్చాను సార్ నేను. సో ఒకసారి Good. ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. యా యా. ఏంటంటే పడుకునే బెడ్ని బట్టి కూడా మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది, వెన్నునొప్పి వస్తుంది అని చెప్పేసి అంటుంటారు. సో మేము మెత్తటి పరుపు పైన అనుకోవాలా, మ్యాట్రిక్స్ ఎట్లా ఉండాలి మాదని అడుగుతూ ఉంటారు. ఒకప్పుడు ఏంటంటే మంచిగా కటిక నేల మీద పడుకున్న మంచి నిద్ర వచ్చేది, ఇప్పుడు ఎంత మెత్తగా ఉన్నా నిద్ర రావట్లేదు, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది. రీజన్ ఏంటి సార్? కట్కి నేలంటే ఇంత ముందు మన మట్టి కానీ వేరే ఉండే, ఇప్పుడు అంతా టైల్స్ కదా, కొంచెం కష్టం. టైల్స్ ఆర్ వెరీ బ్యాడ్ ఫర్ నీస్ బేసికల్లీ. ఓకే, అన్ని మోకాళ్ళు నొప్పులకి ఎన్నిటి కారణం కూడా అవే నాకు తెలిసి. సో మ్యాట్రెస్ విషయం తీసుకుంటే, సో స్ప్రింగ్ మ్యాట్రెస్ అవాయిడ్ చేయడం ఆల్వేస్ బెటర్ అండి. ఓకే, ఓకే. స్ప్రింగ్ అంటే ఇట్లా గుంటలు పడతా ఉంటుంది, అవాయిడ్ చేయడం బెటర్. బెస్ట్ మ్యాట్రెస్ వుడ్ బి ఏ ఫోమ్ ఆర్ ఏ కాయర్ ఓకే, ఆర్ కంబైన్డ్. అది అంతేగాని ఇప్పుడు మీరు నేల మీద పడుకున్న పెద్ద డిఫరెన్స్ ఏం రాదు, ఫోమ్ అండ్ కాయర్ వేసుకున్నా దట్స్ గుడ్ ఇనఫ్. ఓకే, ఓకే. కానీ స్ప్రింగ్ అంటే గుంటలు పడే మ్యాట్రెస్ అంటే మీరు అనుకుంటారు షేప్ స్పైన్ షేప్కి వెళ్తుంది అనుకుంటారు, అట్లేం వెళ్ళదు. దాంతో చాలా మంది ఎవ్రీ పేషెంట్ కంప్లైంట్ దట్, చాలా మంది ఎప్పుడు చూస్తామంటే వాళ్ళు ట్రిప్కి వెళ్ళి వచ్చామంటారు, ట్రిప్స్ లో ఈ హోటల్స్ లో స్ప్రింగ్లే ఉంటాయి, అక్కడ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి అంత ప్రాబ్లం. అది ఇంట్లో కూడా కొంతమంది యంగ్ కపుల్స్ స్ప్రింగ్ మ్యాట్రెస్ వాడడం, దానివల్ల కంప్లైంట్స్ కూడా చాలా మంది. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే సార్ క్వశ్చన్, మసాజ్ మాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, సో మంచి మసాజ్ చేయించుకోవాలి అని దానికి అడెక్ట్ అయిపోతూ ఉంటారు. మసాజ్ సెంటర్లకు వెళ్ళిపోతారు, అది సర్టిఫైడా కాదనేది అంతగా ఆలోచించరు, అక్కడికి వెళ్ళడం, ఆయిల్ వేసేసి తోమించడం. సో అసలు వెన్నునొప్పి ఉన్న వాళ్ళు మసాజ్ చేయించుకోవచ్చా, చేయించుకోకూడదు? ఈ వెన్ను నొప్పి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది మస్కులర్ పెయిన్ అనుకోండి, కండరా ఇప్పుడు ఈ ఇక్కడ దాకా ఎముకుంది అనుకోండి, వెనకాలంతా కండరాలు ఉంటాయి. ఈ కండరాలు నొప్పులు ఉంటే ఓకే, బట్ దాని రీజన్ ఏంటో తెలియాలి కదా మనకి. అవును, ఇప్పుడు వెన్ను నొప్పి వచ్చిందంటే దానికి రీజన్ ఉంటుంది. కండరం పట్టేసిందా, కండరం నొప్పి రావడానికి రీజన్ ఉండొచ్చు, ఈ డిస్క్ అరిగిపోయినా కానీ కండరాలు పట్టేస్తాం. ఎందుకంటే డిస్క్ చాలా ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్, డిస్క్ బయటకు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న జోన్ అంతా టైట్ అయిపోతుంది అన్నట్టు. మీరు పైన రుద్ది ఈ భాగంలో ఇక్కడ మజిల్ ఉంటుంది, ఈ భాగం అంతా, ఈ బోన్, ఈ రుద్దించడం వల్ల దీంట్లో ఏ మార్పులు జరగవు. అది చాలా మంది చూస్తాం, స్పైన్ మ్యానిపులేషన్ చేస్తాం అంటే ఇట్లా చేస్తారు ఆయన, ఇక్కడ ఉద్దితే లోపల డిస్క్ ఎట్లా సెటిల్ అవుతుంది నాకైతే అర్థం కాదు. ఓకే, టైం బీయింగ్ హాట్ ప్యాక్స్ లేకపోతే ఐస్ ప్యాక్స్ పెట్టుకుంటే పర్లేదు, మసాజ్ డీప్ మసాజెస్ అని రకరకాలు ఉంటాయి. సమ్ పీపుల్ సే ఓకే దే డిడ్ వెల్, అంటే ఇప్పుడు నిజంగా వాస్తవానికి లోపల వెన్నుపూస నరం ఎముకల్లో ప్రాబ్లం ఏం లేకపోతే ఓకే, ఎముక అంటే డిస్క్ వీళ్ళు ప్రాబ్లం అయితే ఓకే దే డూ వెల్. బట్ లోపల ఉన్న ప్రాబ్లం వాళ్ళు తగ్గట్లేదు అంటే మాత్రం ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సిందే. ఓకే, స్మోకర్స్ని మనం చూస్తుంటాం సార్, వాళ్ళల్లో ఏంటంటే
మేము స్మోక్ చేస్తున్నప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది అంటారు. అసలు స్మోకింగ్కి ఈ బ్యాక్ పెయిన్కి ఏమన్నా ఇది ఉందా అండి, ఇంటర్లింక్ ఉందా? డెఫినెట్లీ స్మోకింగ్ వల్ల డిస్క్ డిజనరేషన్స్ వెరీ కామన్ అండి. ఓ ఓకే. ఎందుకంటే ఈ డిస్క్ కి న్యూట్రిషన్ అంటూ ఏముండదు, ఇన్ ద సెన్స్ డైరెక్ట్ న్యూట్రిషన్. ఓకే. ఈ డిస్క్ ఈజ్ ఎవాస్కులర్ సబ్స్టెన్స్ అనుకోవచ్చు. అంటే ఎవాస్కులర్ అంటే దాని బ్లడ్ సప్లై ఎక్కడ డైరెక్ట్ బ్లడ్ సప్లై ఉండదు దానికి. దాని బ్లడ్ సప్లై ఈ పక్క బోన్స్ నుంచే రావాలి. ఈ బోన్స్ నుంచి చిన్న 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 మైక్రో వెజల్స్ అంటే వెరీ వెరీ మైన్యూట్ వెజల్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్. అయ్యే వాటికి సప్లై చేస్తూ ఉంటారు న్యూట్రిషన్. సో ఈ స్మోకింగ్ వల్ల ఏంటంటే ఈ మైక్రో వెజల్స్ బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోయినప్పుడు దానికి ఉన్న న్యూట్రిషన్ వెళ్ళదు. న్యూట్రిషన్ లేకపోతే ఈ డిస్క్ నల్లగా అరిగిపోతుంది అన్నట్టు. అరిగిపోతే ఇంకా అప్పుడే ఆల్ ప్రాబ్లమ్ స్టార్ట్. సో we see very commonly ఈ స్మోకర్స్ డిస్క్ అరుగుదల అనేది వెరీ వెరీ కామన్. మొత్తానికి స్మోకింగ్ తాగితే లంగ్స్ పోతాయి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు, కానీ వెన్నెముక కూడా ఎనుముగే అన్ని ప్రాబ్లమ్స్. ఓకే సార్, మనము కొద్దిమంది నిద్ర లేవగానే మంచిగా ఇట్లా ఇట్లా అనుకుంటా ఉంటారు, ఇట్లా ఉండడం మొత్తం తిప్పేసేస్తూ ఉంటారు, వేళ్ళు ఇంచేసేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నథింగ్ రాంగ్ అన్లెస్ ఇట్ ఈస్ పోజింగ్. అయ్యేం లేదండి, వాటితోటి మీకు ఎముకలు కదలడం ఏముండవు. ఇది అన్ని స్నాపింగ్స్ అంటాం. అంటే మజిల్ ఒకదాని నుంచి ఒక ఫ్లిప్ అవుతుంది అంతే, కానీ మీ ఎముకేం కదలదు దాంతో. కాకపోతే మైండ్ యూ ఈ మసాజ్ సెంటర్స్ కానీ మనం దీని ఏమంటారు సెలూన్స్ లో వాళ్ళు తిప్పడం మాత్రం అస్సలు. ఐ హావ్ సీన్ వన్ కపుల్ ఆఫ్ పేషెంట్స్ వేర్ ఏంటంటే మీరు యంగ్ పేషెంట్స్, చిన్న పిల్లోడు ఒకసారి వాడు ఏదో దేశం నుంచి ఏమైనా అనుకుంటా, ఏమైనా సమ్వేర్ వాడికి తిప్పితే వాడికి ఒక బోన్ సీటు ఫ్రాక్చర్ అయింది వాడికి. వాడు గర తిప్పేస్తారు వాడు మేడని. సో అసలు మీరు కటింగ్ చేయించుకో, వాడు తిప్పుతానో వదిలే అని చెప్పడం బెస్ట్. చేయించుకోకండి సార్. సరే, ఈ హై హీల్స్ వేస్తూ ఉంటారు చాలా మంది కూడా. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మహిళల్లో చూస్తూ ఉంటాం, కొంచెం హైట్ కనపడాలనో లేదంటే మంచిగా కనపడాలనో చూస్తూ ఉంటాం. ఆ హై హీల్స్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది? డెఫినెట్ గా పొజిషన్ అంతా మారిపోద్ది కదా. హై హీల్ వేయగానే నువ్వు ఇట్లా వెళ్ళిపోతావు ముందుకి, నీ నార్మల్ గా ఎనాటమీ అంతా మారిపోతుంది. హై హీల్స్, పాయింటెడ్ హీల్స్, వెరీ వెరీ హై హీల్స్ అయితే నాట్ ఎట్ ఆల్ అడ్వైజ్. పాయింటెడ్ హీల్స్ అంటే ఇట్లుంటాయి చూసారా చెప్పులు, ఇట్లుండి చెప్పు ఇట్లుండి ఇట్లుంటది దాని హీల్. నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. మామూలుగా ఫ్లాట్ హీల్స్ ఉంటాయి ఇట్లా, ఇవి అయితే పర్లేదు, కానీ దిస్ ఇస్ మోస్ట్లీ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. మీరు నుంచున్నప్పటికీ మీరు బాడీ మొత్తం పోస్చరే మారిపోతుంది. మొత్తం ఇట్లా ముందుకు వచ్చి ఈ పొట్ట భాగం ముందుకు వచ్చి, సో ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్. ఒక ఆర్టికల్ చదివాను సార్ ఈ మధ్యకాలంలో నేను, ఏంటంటే మహిళల్లో కొద్ది మందిలో ఎక్కువ బ్రెస్ట్ సైజ్ ఉండడం వల్ల కూడా, అంటే సైజ్ ఎక్కువ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే నిజమేనా అది? వాస్తవం. ఎందుకు సార్? లోడ్ అండి, డార్సల్ స్పైన్ మొత్తం ముందుకు వెళ్ళిపోతా ఉంటుంది. ఇట్స్ నాట్ అన్కామన్, వి సీ అంటే రెగ్యులర్ కూడా, కానీ అట్లీస్ట్ ఇయర్లీ 2-3 దే హావ్ దట్ కంప్లైంట్. సో వాళ్ళు బ్రెస్ట్ సైజ్ కి దానికి ప్లాస్టిక్ సర్జరీస్ కూడా చెప్తాం చేయించుకోండి. దానికి మామూలుగా సర్జరీ పరంగా ట్రీట్మెంట్ లోకి వస్తే వాళ్ళకి మెడిసిన్స్ తో క్యూర్ అవుతుందా, లేదంటే ఇంకా ఎక్కువ హెవీ అంటే సర్జరీ వరకు వెళ్ళిపోతారా? లేదు, సర్జరీ వెళ్ళాల్సిందే కదా. సో మెడికల్ దట్స్ ఏ మెకానికల్ ప్రాబ్లమ్. ఇది సార్ బ్యాక్ పెయిన్ కి బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉన్నాడు, దట్ కెన్ బి మేనేజ్ మెడికల్. పెయిన్ కెన్ బి మేనేజ్ మెడికల్, బట్ అది కంటిన్యూస్ గా ఇబ్బంది అయిపోతుంది. కొద్ది మందిలో మనం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మహిళల్లో ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే అది బోన్ స్ట్రెంత్ తగ్గిపోవడం వలన, లేకపోతే ఇంకో కొన్ని అపోహలు ఉంటాయి. సి సెక్షన్ అయింది, సిజరీన్ అయిన తర్వాత నుంచి ఇక్కడ ఇంజెక్షన్ వేశారు కాబట్టి అనస్థీసియా కాబట్టే మాకు పెయిన్ వచ్చింది అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు స్పైన్ స్పెషలిస్ట్ గా? సి సెక్షన్ కి స్పైనల్ అనస్థీసియా అంటాం. అంటే సర్జరీ అప్పుడు మనకి మొద్దు బాడడానికి ఇచ్చే ఇంజెక్షన్ చాలా 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 సన్నగా ఉంటుందండి, దాంతో వచ్చే అవకాశం లేదు. కాకపోతే ఓన్లీ వన్ థింగ్ వీ కెన్ అట్రిబ్యూట్ ఏంటంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కొంత బెండింగ్ చేస్తారు బాగా, అంటే ఆ ఇంజెక్షన్ పొజిషన్ కి బెండింగ్ చేస్తారు, దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్, ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఏంటంటే యూట్రస్ సైజ్ పెద్దగా అవ్వాలి కదా. యూట్రస్ సైజ్ పెద్దగా అవడానికి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయితే దాన్ని ఎలాస్టిసిటీ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల నాట్ ఓన్లీ యూట్రస్, వేరే మస్కులర్ స్ట్రక్చర్స్ కూడా కొంచెం లూజన్ అప్ అవుతాయి. బట్ దేర్ ఇస్ నో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయితే లేదు. ఓకే సార్, అసలు మా వెన్నెముక ఆరోగ్యంగా ఉందా లేదా అనేసి మేము ఎట్లాంటి టెస్టులు చేయించుకోవాలి? ఎందుకంటే సార్ చాలా చెప్పారు, ఇవన్నీ కూడా మేము నిత్య జీవితంలో చేస్తున్న తప్పులే,
సో మరి మాకు ఇప్పుడు కొంచెం భయంగా ఉంది సార్, మేము వెళ్ళిపోయి మా వెన్నెముక కరెక్ట్గా ఉందా లేదా అనేది టెస్ట్ చేయించుకోవాలంటే ఎట్లా చేయించుకోవాలి, లేదంటే ఇంట్లోనే ఏమైనా హెల్దీగా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చా? See, మీకు ప్రాబ్లం రానంత మటుకు మీరు దాన్ని వెళ్ళిపోయి టెస్ట్ చేయించుకోవడం అవసరం అయితే లేదండి. అంటే ఓకే. నాకు ఏమైనా వచ్చేస్తుందో అని భయపడి మాత్రం చేయించుకోవద్దు. దాన్ని Yes, ఏమంటారు yes. వాళ్ళనే నోసోఫోబిక్స్ అంటారు. ఇక ఏం లేనిపై ఊహించేసుకుని నాకేదో ప్రాబ్లం ఉంది. Yes. నో, అట్లీస్ట్ 1 or 2 fellows will come every month. ఎవ్రీ మంత్. ఏం మాకేదో Okay. అరే ఏం నీకేం లేదురా వాడిని కన్విన్స్ చేయడం చాలా కష్టం. నీకు ప్రాబ్లం లేదని చెప్పడానికి. కూడా నిజంగా ప్రాబ్లం ఉన్నవాడికి నీ ప్రాబ్లం ఉంటే వాడు ఒప్పుకుంటాడు. వీనికి ఏం లేదని చెప్పడానికి కష్టం. ఓకే. సో మీకేమైనా రెడ్ ఫ్లాగ్స్ లైక్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, అంటే నడుము నొప్పి నిత్యం అంటే ఆల్ ద టైం. See, ప్రతి మనిషికి బ్యాక్ పెయిన్ లేకుండా ఉండడండి. ఓకే. ఎందుకంటే మనం నుంచునే పొజిషన్ అనేది మన ఎముకలేం ఆపట్లేదు, మన కండరాలే మనం నుంచోబడతాయి. బ్యాక్ మజిల్స్ అన్ని దే మేక్ అ స్టాండ్ ఎరెక్ట్. సో ఎరెక్ట్ గా ఉన్నావంటే యు ఆర్ ప్రోన్ టు హ్యావ్ బ్యాక్ పెయిన్ ఎట్ వన్ ఆర్ అదర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే. బట్ ఆ నడుము నొప్పి మిమ్మల్ని రోజు ఇబ్బంది పెడుతుందా, ఆర్ మీరు కాళ్ళు లాగేస్తున్నాయా, దాని సయాటికా అంటారు తెలుసు. సయాటికా అంటే కాళ్ళు లాగడం, అదొక సిమ్టమ్, డిసీజ్ కాదు. సయాటికా అనే డిసీజ్ కాదు. సయాటికా ఎందుకు వచ్చిందో చూసుకోవాలి. అంటే డిస్క్ వల్ల వచ్చిందా లేదా వేరే రీజన్స్ వల్ల కూడా రావచ్చు. దాని వల్ల వచ్చింది చూసుకోవాలి. కొద్ది దూరం నడవంగానే ఇంత దూరం నడవంగానే నడవలేక ఆగిపోవడం. ఓకే. ఓకే. లేడీస్ అయితే ఇదే క్వశ్చన్ అడతాం, కిచెన్ లో మీరు ఒక 10 నిమిషాల నుంచి వంట చేయగలుగుతారా అంటే వాళ్ళు లేదంటే వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది అంటే మాత్రం దెన్ దిస్ ఆర్ ఆల్ రెడ్ ఫ్లాగ్ సైన్స్. అంతేగాని ప్రతి నాకు ఉందో లేదో తెలుసుకోవడం అనేది మాత్రం దట్ ఈస్ నాట్ రియల్ అడ్వైజింగ్. అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్, డోంట్ గో టు ఎ డాక్టర్. నిజంగా మూర్తి గారు ఎందుకు అంత సక్సెస్ఫుల్ డాక్టర్ అనేది నాకు ఇప్పుడు అర్థం అవుతా ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే చాలా వరకు ఓకే ప్రాబ్లం ఉందేమో రెండమ్మ హాస్పిటల్కి అని చెప్పేసి అన్ని టెస్ట్ రాసేస్తారు. కానీ పేషెంట్ అనేవాళ్ళు వ్యక్తులు ఎవరైనా వచ్చినా కూడా పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఏదైనా టెస్ట్ అని చెప్పేసి చెప్పే వ్యక్తి మీరు. ఎగ్జాక్ట్లీ. సార్ మన స్పైన్ గురించి మనకి ఇంతవరకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే యాజ్ ఎ స్పైన్ స్పెషలిస్ట్ గా ఏం చెప్తారు సార్? సో ఓకే, అంటే ఎవరు అదర్వైజ్ డోంట్ ఫీల్. చాలా మంది వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే సార్ స్పైన్ ప్రాబ్లం అంటే నరాల ప్రాబ్లమా, మీరు నరాల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటారు. స్పైన్ అనేది ఓకే, నరం అనేది స్పైన్ వెన్నుపూస ఎముక మధ్యలో ఉంటుంది కానీ అది నరం ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ ఎ బోన్ ప్రాబ్లం బేసికల్లీ. అందుకని వర్టిబ్రల్ కాలమ్ అంటే బోన్, ఆ బోన్ మధ్యలో నరం వెళ్తా ఉంటుంది. సో చాలా మందికి ఇది అపోహ, ఏదైనా కానీ నరం నొప్పి అని వేసుకుంటారు. నరం నొప్పి కాదండి, వెన్నుపూస ఎముక నొప్పి. అది ఎముక నొప్పి వేరు, నరం నొప్పి వేరు. ఈవెన్ సయాటికా డిస్క్ జారి నరాన్ని నొత్తినా కానీ ఆ నరం ప్రాబ్లం కాదు, డిస్క్ ప్రాబ్లం. అది డిస్క్ వెళ్ళి నరాన్ని నొత్తుతుంది. అంటే నరంలో ఏం మార్పులు లేవు. నరాల్లో మార్పులు వచ్చాయని చాలా తక్కువ ఉంటాయి. బట్ అది కూడా ఏంటంటే ఏదో ఒత్తిడి వల్ల వస్తాయి, నరం మీద ఒత్తిడి. ఇంకోటి మేజర్ ఇందాల చెప్పినట్టు నరంలో వచ్చే ప్రాబ్లమ్స్ బేసికల్లీ ట్యూమర్స్ అయి ఉంటాయి కానీ డైరెక్ట్ గా నరం మీద ప్రాబ్లం అయితే ఏముండదు. సో మీరు ప్రతి ఎముకని నరం నొప్పి అని మాత్రం, ప్రతి వెన్నుపూస నొప్పిని నరం నొప్పి మాత్రం అనుకోకండి. అది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. చాలా మంది అడుగుతాను అదే చెప్తాను. మీరు న్యూరోకి వెళ్తారా ఆర్థోపెడిక్ వెళ్తారా మీ చాయిస్. బట్ అనేది ప్రతి దాని నరం నొప్పి అని మాత్రం మీరు డిసైడ్ చేసుకోకండి. సార్ స్పైన్ సర్జరీ అంటేనే చాలా మంది భయపడిపోతా ఉంటారు. అంటే ఈ సర్జరీ అయిన తర్వాత కాళ్ళు చేతులు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచే కదా నర్వ్స్ మొత్తం వచ్చేది. అంటే చేతులు అనేది కాదనుకోండి, కాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి భయపడతా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? చేతులు కూడా అండి, చేతులు కూడా ఇప్పుడు మెడ భాగం నుంచే చేతులకు వచ్చే నరాలు మెడ నుంచే వస్తాయి. ఇక్కడ నుంచి మనకి చేతులకి, మరి లంబార్ రీజన్ నుంచి కాళ్ళకి. ఇప్పుడు మెడ భాగంలో ఏమైనా అయితే మొత్తం కంప్లీట్ క్వాడ్రిప్లీజియా అంటే చేతులు కాళ్ళు చేతులు రెండు కూడా. నడుము భాగం వీప్ భాగం అయితే కాళ్ళకైతుంది, దాని కింద భాగం. అదే కాకుండా యూరిన్ మోషన్ కంట్రోల్ కూడా స్పైన్ నుంచే వస్తాయి. ఎనీ రాంగ్ ఆర్ అంటే నాట్ డన్ వెల్ ఆర్ బ్యాడ్లీ డన్ సర్జరీ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అందుకనే చెప్తాం కదా, గో టు ఏ ట్రైన్డ్ సర్జన్, నాట్ దట్ దాన్ని ఏమంటారు, ఎవ్రీ సర్జరీ కెనాట్ బి డన్ బై ఎవ్రీ వన్. ట్రైన్ ఉండాలి దాంట్లో, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సిటిజన్ హాస్పిటల్లో ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏం తీసుకోవచ్చు సార్ దీనికి, ఇట్లాంటి దానికి? కొత్త టెక్నాలజీ ఏం లేదని చెప్తున్నా కదా. స్పైన్ సర్జరీ ఎవాల్వ్ అయింది అంటే బేసికల్లీ ట్రైనింగ్ ఎవాల్వ్ అయింది. ఇప్పుడు నావిగేషన్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కానీ ఏ ఉన్నా కానీ అసలు నీకు సర్జరీ వస్తాయి కదా మంచిగా. ఐ మీన్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఫెయిల్యూర్. సో మీరు అన్నట్టు వచ్చే అవకాశం అంటే సపోజ్ ఈ వెన్నుపూస ఎముకకి మామూలుగా జరిగే సర్జరీ అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ కి డిస్క్ తీయడం అనేది, దాన్ని మైక్రో డిస్కెక్టమీ అంటాం. దాంతో యూజువల్లీ పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు.
ఇంకోటి ఏంటంటే బోన్ ముందుకు పోవడం, ఇట్లా బోన్ ఒకదాని మీద ఒకటి ఇప్పుడు బోన్ ఒకదాని మీద ఒక ముందు ఉండకుండా మోస్ట్ కామన్ గా జరిగేది ఈ సర్జరీ అండి. ఓకే ఓకే. ఒకదాని మీద రెండు ముందుకు వెళ్ళిపోతాయి. దీనికి ఏంటంటే స్క్రూస్ వేసి ఫిక్స్ చేయడం అట్లా జరుగుతుంది. ఓకే. ఇట్లా స్క్రూస్ వేస్తాం బోన్ లోకి, బోన్ లో స్క్రూస్ వేసి దాన్ని ఫ్యూజ్ చేస్తాం. ఓకే ఓకే. ఆర్ అదర్వైజ్ ఇదే సర్జరీస్ పొలాంగ్ పెద్ద కూడా ఉంటాయి. ఈ నరం మీద ఒత్తిడి ఉంది అనుకోండి, చాలా సివియర్ గా ఒత్తిడి ఉంటే దీన్ని కూడా స్క్రూస్ వేసి బిగించుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే. బిగించుకుని ఆ నరాన్ని కంప్లీట్ గా డీకంప్రెస్ చేయాలన్నట్టు. నరం చుట్టూ ఒత్తిడి ఉంది కాబట్టి ఆ నరాన్ని క్లియర్ చేస్తాం. చుట్టూ వైపులు అంతా క్లియర్ చేసుకోవాలి. నరానికి ఏం సర్జరీ జరగదు మళ్ళీ దీంట్లో. సపోజ్ మీరు అన్నట్టు అపోహ ఏంటంటే ఈ స్క్రూస్ వేసేటప్పుడు దాని పొజిషన్ లో ఈ స్క్రూస్ ఏమైనా వెళ్ళి నరాన్ని తగిలితే వచ్చే అవకాశం ఉంది, కానీ పాసిబిలిటీ ఈజ్ లెస్ దాన్ 1%. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఎంఐఎస్ఎస్ కి సంబంధించి ఎట్లా ఉంది సార్? ఎంఐఎస్ఎస్ అంటే మినిమల్లీ ఎంఐఎస్ఎస్ అంటాం, మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ. ఓకే. ఇది ఏం కొత్తగా రాలేదండి. ఇది నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడే ఉన్నాయి. అంటే 15 years బ్యాక్. నేను ఈరోజు 1వ తారీఖు కదా, 2010 ఆగస్ట్ నేను స్పైన్ సర్జరీ స్టార్ట్ అయింది. 15 years అయింది. అప్పటికే ఎంఐఎస్ఎస్ ఉన్నాయి. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటే ఒకటి ఈ స్క్రూస్ వేయడంలో మామూలుగా కన్వెన్షనల్ సర్జరీ ఏంటంటే ఇప్పుడు వెన్నుపూస ఈ స్కిన్ ఇట్లా కట్ చేసి ఈ కంట్రాలన్నీ పక్క తీసుకొని ఇటు నుంచి స్క్రూస్ వేసుకుంటాం అన్నట్టు. ఎంఐఎస్ఎస్ ఏంటంటే ఈ కంట్రాల్ ఏం తొలగించాం, అదే స్కిన్ ఇన్సిషన్ పక్కన ఉంటుంది ఈ సైడ్ కి మధ్యలో ఉండకుండా, తొలగించకుండా స్క్రూస్ వేసి బిగించి తర్వాత చిన్న భాగమే ఇప్పుడు డిస్క్ తీసి అది పెట్టాలంటే చిన్న భాగంలోనే కంట్రోల్ తొలగించి అక్కడ ఈ మెష్ లాంటిది పెడతాం. సో దిస్ ఈజ్ ఎంఐఎస్ఎస్ సర్జరీ. సో దీని అడ్వాంటేజెస్ ఏంటి ఎక్కువ చెప్పాలంటే కన్వెన్షనల్ సర్జరీస్ ఎక్కువ జరుగుతాయి. ఇప్పటికి కూడా 80% కన్వెన్షనల్ సర్జరీస్. కొన్ని కేసెస్ ఎంఐఎస్ఎస్ లో చెయ్యలేము, అంతే. వాళ్ళు చెయ్యమన్నా కొన్ని కుదరవు. కుదురుతాయి అంటారు చాలా మంది, కుదిరిచ్చినా గానీ వాడికి ఫెయిల్యూర్ అవుతుంది. మీకు ఏది కరెక్ట్ అదే చేసుకోవాలి, అంతేగాని కొత్తగా వచ్చిందని మార్కెట్ లో చేసుకోవాలి. వాళ్ళకున్న డిసీజ్ ని బట్టి దానికి సంబంధించిన సర్జరీ అయితే సపోజ్ ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ ఐ వాంట్ ఎంఐఎస్ సర్జరీ అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ ఇన్ యూ షుడ్ నాట్ డూ ఇట్. సింపుల్ యాజ్ 100%. సో ఎంఐఎస్ సర్జరీ అనేది కీ హోల్ సర్జరీస్ ఉంటాయి. కీ హోల్ అంటే సపోజ్ ఈ బోన్ పెద్దవాళ్ళలో ఫ్రాక్చర్ చిన్న హోల్ పెట్టి దాంట్లో నీళ్ళు వేసి సిమెంట్ వేసి బెలూన్స్ వేసి పంపించి అది చేస్తాం. అది మినిమల్ కీ హోల్ సర్జరీస్. పిన్ హోల్ సర్జరీ. కీ హోల్ సర్జరీ అంటే ఈ స్క్రూస్ వేసేసి మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ అంటాం. సో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కొంత టెక్నాలజీ, ఈ టెక్నాలజీస్ ఇక్కడ వాడుకోవచ్చు. రోబోటిక్ టెక్నాలజీ అన్ని ఉంటే సర్జరీ ఈజీ అవుతుంది, కానీ సేమ్ సర్జరీ యు ఆర్ డూయింగ్. ఇట్ ఇస్ నాట్ దట్ రోబో వచ్చి సర్జరీ చేస్తుంది. దాంట్లో చేసే సర్జన్ అనే వాళ్ళు మంచి సర్టిఫైడ్ పర్సన్ అయి ఉండాలి, మంచిగా ఇది ఉన్నవాళ్ళు. అంతేగాని ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అంటే రోబో చేంజ్ చేయదు, నువ్వే చేయాలి. ఇప్పుడే ఎంఐఎస్ఎస్ అంత ఏం లేదన్నాం, మళ్ళీ దాని నుంచి అడ్వాంటేజెస్ అంటే నేనే ఎంఐఎస్ఎస్ గురించి హై రేంజ్ లో ఏమైనా ఇస్తారేమో అనుకున్నా. ఎందుకంటే హాస్పిటల్ వాళ్ళకి ఇది ఏమైనా ఇంపార్టెంట్ ఏమో ఐ థింక్. కానీ ఎంఐఎస్ఎస్ సర్జరీస్ కంటూ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే. లైక్ ఇప్పుడు చెప్పాను కదా, ఇది మజిల్ కట్ చేయం కాదు కాబట్టి రికవరీ క్విక్ గా ఉంటుంది. రికవరీ అంటే వాళ్ళు ఒక రోజే ఉంటారు హాస్పిటల్లో, ఒక రోజు పొద్దున్న చేసి సాయంత్రం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మజిల్ కట్ చేయం కాబట్టి నీకు ఆ పెయిన్ అనే స్టేటస్ తక్కువ ఉంటుంది. బ్లడ్ లాస్ డిపెండ్స్ ఆన్ ద సర్జన్ అనుకోండి. బట్ అడ్వాంటేజ్ ఓవరాల్ గా ఫైనల్ అవుట్కమ్ చూసుకుంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కొన్ని కేసెస్ లో ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. ఇఫ్ యు ఆస్క్ మీ, ఐ లాస్ట్ టైం టు గెట్ ఎంఐఎస్ సర్జరీ ఉంది. ఇప్పుడు వెన్నుపూస ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఫ్రాక్చర్ అయ్యి మీకు వీక్నెస్ ఏం రాలేదు, మీరు నడుస్తూ అంటే కాళ్ళలో శక్తి బాగానే ఉంది, అట్లాంటి వాళ్ళకి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఇస్ వెరీ గుడ్. అట్లని ఓపెన్ సర్జరీ చేయొద్దని చెప్పట్లేదు, బట్ వాళ్ళకున్న అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నాయి. సో ఎందుకంటే రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది, దే కెన్ గెట్ బ్యాక్ టు వర్క్ వెరీ ఎర్లీ. సార్ ఇప్పుడు వెన్నునొప్పి అంటేనే, లేదంటే బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ అంటేనే సర్జరీ అంటుంటారు కదా, సో అసలు సర్జరీ నెసెసరీ ఎప్పుడు పడుతుంది సార్? అట్లాంటి ఏదన్నా కొంచెం ఎగ్జాంపుల్స్ మాకు సింటమ్స్ ఏమైనా తెలుస్తాయా? అంటే ప్రతి బ్యాక్ పెయిన్ అనేది వేరండి, మళ్ళీ నరాలు అంటే కంట్రాల్ నొప్పులు, నరాల నొప్పులు వేరు. మళ్ళీ అంటే ఈ వెన్నుపూస ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఈ డిస్క్ కానీ వెనకాల జాయింట్స్ అని ఉంటాయి, ఈ జాయింట్స్ కానీ నరాన్ని వచ్చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనకి సయాటికా సింటమ్స్ ఉంటాయి. సయాటికా అంటే ఏంటంటే కాళ్ళు లాగడం. కొంతమందికి ఏంటంటే యంగ్ పేషెంట్స్ ఉంటారు, ఎనీ ఏజ్ అనుకోండి, టెరిబుల్ పెయిన్ అంటే వాళ్ళు అసలు కదలలేని మెదలలేని స్థితిలో ఉంటారు.
అంటే ఆ డిస్క్ కరెక్ట్గా వెళ్ళి నరం కింద కూర్చుంది అనుకోండి, ఓకే విపరీతం నొప్పి ఉంటుంది. వాడు ఈ రోజు వచ్చాను కూడా రాస్తాం, 2 రోజులు మందులు వాడు ఆ 2వ రోజు దాకా కూడా ఆగడు, ఓకే వల్ల కావట్లేదు డాక్టర్ గారు అంటారు. అట్లాంటప్పుడు వాళ్ళకి మైక్రోస్కోపిక్ సర్జరీ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే. ఇంకా కొన్ని కేసెస్ ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ సర్జరీస్ అండి. స్పైన్ సర్జరీ అనేది 90 times లైఫ్ స్టైల్ సర్జరీ. లైఫ్ స్టైల్ అంటే సపోజ్ మీరున్నారు, మీరు ఎక్కువ దూరం నడవలేకపోతున్నారు, ఒక 100 గజాలు నడవగానే కూర్చోవాల్సి వచ్చింది అనుకోండి. దాన్ని మోస్ట్ కామన్గా ఏముంటుందంటే ఈ స్పాండైలోలిస్థెసిస్ అంటే బోన్ కదలడం కానీ, లంబార్ కెనాస్టినోసిస్ అంటే నరాన్ని ఒత్తిడం కానీ జరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు మీ రోజువారి పనులు ఆపుకోలేరు కదా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కావాలి. అంటే మీరు ఇన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్న నడవలేకుండా నుంచోలేకుండా అయితే ఉండలేరు కదా. అట్లాంటి వాళ్ళకి డెఫినెట్ గా స్పైన్ సర్జరీ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దాన్ని లంబార్ కెనాస్టినోసిస్, డీకంప్రెషన్స్ మోస్ట్ కామన్ గా ఉంటుంది. మా ప్రాక్టీస్ లో ఈ స్టోన్స్ అనేది 40% అదే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే సపోజ్ బయట వాకింగ్ చేయలేరు అనుకోండి, తద్వారా వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవడం రకరకాలు జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు డెఫినెట్లీ దే ఆర్ క్యాండిడేట్స్ ఫర్ సర్జరీ, లైఫ్ స్టైల్ సర్జరీస్ అనేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. లెస్ దాన్ 1 month 2 days బ్యాక్ సూచర్ రిమూవల్ చేసే అబ్బాయికి 145 కిలోలు ఉన్నాడండి ఇప్పుడు. 145 కిలోలు, లెస్ దాన్ 40. అబ్బాయి చెప్పడం ఏంటంటే వాడికి 6-7 years బ్యాక్ స్పైన్ ప్రాబ్లం మొదలైనప్పుడు ఈ వాజ్ 80 kilos. 85. డబుల్ నియర్లీ. జస్ట్ ఇమాజిన్ 80 నుంచి 140 అంటే వాడి పరిస్థితి ఏంటంటే పాపం ఫస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ వెంట్ టు సమ్మన్. సో ఆ ఇంజెక్షన్ ఏమి ఇచ్చారు. అసలు నాకు ఫస్ట్ 8 years బ్యాక్ ఎంఆర్ఐ చూస్తే నువ్వు అప్పుడే సర్జరీ చేయించుకో ఎవరో చెప్పారంట సర్జరీ. భయపడిపోయి ఎవరు సర్జరీ చెప్పారో వాళ్ళే బెటర్. అంటే ఇది వాళ్ళ పేషెంట్ తో అంటారండి, మీకు ఎవడైతే సర్జరీ చెప్తే వాడే నచ్చుతాడండి, సర్జరీ ఎప్పుడు నచ్చడు వాడిని మీరు దొంగలా చూస్తారండి. కానీ అట్లా కాదు, నీ అవసరాన్ని బట్టి సర్జరీ చేసుకోవాలి. నీ ఎంత క్లారిటీ చెప్పినా కానీ ఓకే, నువ్వు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళు, థర్డ్ ఒపీనియన్కి వెళ్ళు, మంచి ఒపీనియన్ తీసుకోండి. అంతేగాని నువ్వు సర్జరీ చెప్పినోడు మంచోడు అని కాదు కదా. సో అబ్బాయికి ఏంటి వాడికి ఇంజెక్షన్ పొడిచారు, తర్వాత ఇంకో సర్జరీ ఎండోస్కోపీ సర్జరీ అన్నారు, అదన్నారు ఇదన్నారు. సో దోస్ టూ procedures were not ideal in his case. Yes, 100%. Not ideal. If నాకు తెలిసి నీకు తెలుసు, యాజ్ ఎ సర్జన్ నీకు కూడా తెలిసి చేయకూడదు, అయినా కానీ చేయడం అనేది తప్పు. ఇట్స్ అల్టిమేట్లీ నువ్వు పేషెంట్ కి బెనిఫిట్ అయ్యాలి కదా. వాడు పాపం మొన్న వాడికి 150 కిలోలు 140 కిలో సర్జరీ నాకు భయం ఇప్పుడు. వాడికి అసలు ఇట్లా అవుతుంది. ఇట్స్ నాట్ ఈజీ కదా. నువ్వు ఎన్ని స్కూల్ వేసినా రాడ్ ఉంటుందా, వెయిట్ పెరిగే కొద్ది ఇంకా దీని మీద వెయిట్ వస్తుంది కదా. లిటరల్లీ స్ట్రెచర్ బౌండ్ బై ద టైమ్ హీ కేమ్ టు మీ. సో నీ అవసరాన్ని బట్టి సర్జరీ చేయించుకోవాలి, అంతేగాని సర్జరీ చెప్పనోడు మంచోడు అనేది కాదు. ఇది మొత్తం మీద ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చింది కదా సర్జరీ చేసేయండి అని చెప్పేసి మీరు చెప్పకూడదు. అదేవిధంగా నాకు ఎక్కువ పెయిన్ ఉన్నా సరే మీరు సర్జరీ చేయించుకోవాలన్నా కూడా లైట్ తీసుకోవడం మంచిది కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రతిసారి నువ్వు సెకండ్ ఒపీనియన్ నువ్వు 10 రోజుల తర్వాత అని చెప్పను. ఇప్పుడు పేషెంట్ వచ్చేటప్పటికే ఆయనకి చెప్తారు, బాస్ నీకు సెట్ కాదు, నువ్వు చేంజ్ చేసుకోవాలి సర్జరీ అంటే అవసరం ఉంటే అని చెప్తాం కదా, నేనైతే చెప్పాం కదా చేసుకెళ్ళి. ఓకే సార్, చాలా మంది సర్జరీ అంటే భయపడిపోయి ఉంటారు, కానీ మీరు వాళ్ళని కన్విన్స్ చేసి ఉంటారు, బాబు నువ్వు ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలని చెప్తారు. వాళ్ళు సర్జరీ చేయించుకున్నారు. మరి బెడ్ రెస్ట్ సంగతి ఏంటి, అంటే ఎన్ని రోజులు తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి సార్? నో బెడ్ రెస్ట్. నో. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 95% ఆఫ్ ద కేసెస్ నో బెడ్ రెస్ట్. యూ డోంట్ బిలీవ్, ఇన్ అవర్ సెంటర్ మీరు మార్నింగ్ సర్జరీ చేసుకుంటే బై ద టైమ్ ఐ గో అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ ఆయన నడిపించే ప్రయత్నం చేస్తాం. ఓకే. ఆ సర్జరీ మధ్యాహ్నం సాయంత్రం అయితే చేయలేం కానండి, మార్నింగ్ సర్జరీ అయితే మాత్రం ఈవినింగ్ నడిస్తే హీల్ ఆల్సో గెట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు రేపే నడిపించాల్సిందే, ఎల్లుండే నడిపించాల్సిందే. కానీ బెడ్ రెస్ట్ నువ్వు చేసేదే సర్జరీ నడిపించడానికి, మళ్ళీ బెడ్ రెస్ట్ చేయడం వల్ల నీకేం అడ్వాంటేజ్ రాదు. సో ఇంకోటి ఏంటంటే పోస్ట్ సర్జరీ కూడా ప్రోటోకాల్స్ ఎట్లా ఉంటాయంటే, ఒకటే మేసుకెళ్ళి నేల మీద కూర్చోవద్దు ఒక 3 నెలల పాటు. ఓకే. అంటే బోన్ అతుక్కోవడానికి ఫ్యూజన్ అంటే ఫ్యూజన్ సర్జరీ చేసినప్పుడు గ్రౌండ్ మీద కూర్చోవద్దు, ఒక 2-wheeler ఒకటి అవాయిడ్ చేయండి. 2-wheeler కూడా ఎందుకంటే ఎక్కే పొజిషన్, కాలు పైకి ఎత్తడం, గుంటలో పడడం, మోస్ట్ మనకి మన రోడ్ల సంగతి తెలుసు కదా, గుంటలో పడడం ఇవి జరుగుతాయి. కాబట్టి ఈ 2 అవాయిడ్ చేయమంటాం. లేడీస్ని అయితే ఐ లాస్ట్ దెమ్ టు స్టార్ట్ కుకింగ్ బై ద టైమ్ 3వ రోజు 4వ రోజులు మీ టీ మీరే పెట్టుకోండి. పెట్టుకుంటే మీ కూరగాయలు మీరు కట్ చేసుకోండి. వాళ్ళు కూడా లేకపోతే బెడ్ మీద ఉంటే అయ్యో రామా అన్నట్టు ఉంటారు. సో నువ్వు నీకు కాన్ఫిడెన్స్ రావాలంటే నువ్వు వర్క్ చేసుకుంటే బెటర్. ఐ హ్యావ్ పేషెంట్
హూ వెంట్ టు వెకేషన్ శ్రీలంక పోయాడు. ఎప్పుడు సర్జరీ చేసిన 3వ రోజు. Okay. నేను వద్దురానైనా పూకురా అన్నా కానీ Ah, లేదు సార్ మా ఫ్యామిలీ అంతా పోతుంది, నేను కూడా పోతాను. ఓకే. లక్కీగా ఏం కాలేదండి, దట్ Okay. ఈస్ డిఫరెంట్ స్టోరీ. అది ఒక 1 month అయితే జాగ్రత్తగా ఉండాలి. అంటే కింద లేదు. కూర్చోవడం అయితే 3 నెలల వరకు కూర్చోకూడదు. ఎగ్జాక్ట్. ఓ 3 months దాకా అయితే కేర్ఫుల్ ఉండమని చెప్తాం Okay. ఖచ్చితంగా. అదేం లేదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగి చెప్పాం. ఓకే. ఫుడ్ ఏమన్నా వాళ్ళకి చెప్తారు సార్, అంటే బోన్ స్ట్రెంత్ ఇచ్చే ఫుడ్ ఏమన్నా ఇది తీసుకోవాలి అని అట్లా ఏమన్నా అట్లాంటివి ఫుడ్ ఐ మీన్ ఈట్ గుడ్ డైట్ అంతే. ఓకే. ఈ రోజు పొద్దున పేషెంట్ అడిగింది, సార్ అన్ని తినచ్చా, ఒకటే నువ్వు ఐస్ క్రీమ్ లో కూల్ డ్రింక్ తప్ప ఏమైనా తీసుకోవచ్చమ్మా అని చెప్పాను. ఓకే. అది చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే వాళ్ళకి చాలా వరకు కూడా ఇట్లాంటి బ్యాక్ పెయిన్స్ అయితే వస్తూ ఉంటాయి. అసలు నరనొప్పి ఏంటి, వెన్ను నొప్పి ఏంటి అనేది అయితే చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.